ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నిట్టల ఫణి భాస్కర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. కొన్ని నక్షత్రాలు, ఒక 4 నక్షత్రాల అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే నిజంగా వానికి జీవితాంతం గండమే, కుటుంబ సమస్యలు, అత్త నుంచి గండమే, మామ నుంచి గండమే అని అంటుంటారు చాలామంది. ఒకవేళ ప్రొఫైల్ అది వచ్చినా కూడా ఈజీగా మా అమ్మాయి ఫేస్ చూడకుండా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఆ ప్రభావం ఉంటుందంటారా? అది ఇప్పుడు ఉంటుందా అంటే, ఒకటండి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వనిత అత్తగారికి గండము తెచ్చును, మఖ నక్షత్రమున వనిత మామకి గండముని ఇచ్చును, జ్యేష్ఠ నక్షత్రమున భర్త జ్యేష్ఠ భ్రాతకి నష్టముందును. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు రాసేశారు. అయితే ఇప్పుడు స్వాతి విశాఖ నక్షత్రంలో పుడితే మరిదికి ప్రాణగండం అన్నారు, జ్యేష్ఠలో పుడితే బావగారికి ఇబ్బంది అవుతుందన్నారు. అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే అనుసృతంగా ఆ నక్షత్రంలో మళ్ళీ ఇది అన్ని పాదాలకి అన్వయం అవ్వదు. ఉదాహరణకి ఆశ్లేష నక్షత్రమే తీసుకుందాం, అత్తగారికి గండం అని రాశారు. కానీ చాలామంది ఆశ్లేష నక్షత్రం అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరి తల్లులు చచ్చిపోలేదే. అక్కడ కేవలం కొన్ని సంధి కాలాల్లో పడి కొన్ని ఘడియలకి మాత్రమే దానికి సంబంధించినటువంటి పరిమితి ఉంటుంది. ఇది చాలా అవగాహన చేసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎందుకంటే పాపం వాళ్ళ ఆశ్లేషలో పుట్టిన వాళ్ళు, విశాఖలో పుట్టిన వాళ్ళు, జ్యేష్ఠ లేదా మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారు, వీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మూలా నక్షత్రంలో పుట్టినది మామగారికి గండం అన్నారు. ఇలా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని ఎవరిని మీరు అన్నట్టు పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపించట్లే. నిజానికి ఇది అందరికీ ఆ దోషం ఉండదు, కేవలం కొంతమందికి మాత్రమే ఈ దోషం ఉంటుంది. అందులోనూ కొన్ని ఘడియల జనన సమయం అప్పుడే ఆ దోషం ఉంటుంది తప్పితే అందరికీ అది ఉంటుందని అన్వయం చేసుకోకూడదు. కొంతమందికి ఈ నక్షత్ర దోషాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆశ్లేష నక్షత్రం కానీ, విశాఖ కానీ, జ్యేష్ఠ కానీ, మూల కానీ ఇవన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటి నక్షత్రాలే. అందులో పుడితే నవవిధ శాంతి క్రమాల్లో ఏదో ఒక శాంతి చేసుకుంటారు. తైల ముఖావలోకనమో, లేకపోతే అర్చనో, లేకపోతే అభిషేకమో, లేకపోతే కుంకుమార్చనో, ఏదో ఒక రకమైనటువంటి శాంతి చేసుకున్న వారే అయి ఉంటారు. ఆ శాంతితోటే కొన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. రాను ఎదిగేటువంటి క్రమంలో వాళ్ళ తాలూకు దశాంతర దశల యొక్క ప్రభావము, జాతక ప్రభావం వల్ల కొన్ని రకాలైన దోషాలు పోతాయి. అయితే అనుసృతంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొన్ని ఘడియల్లో జన్మించినటువంటి వారికే వర్తిస్తాయి తప్పితే జనరలైజ్డ్గా పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ వల్ల ఈ దోషం అనేటువంటిది చెప్పడానికి లేదు. ఇది జాతక గణన బట్టే తెలుస్తుంది. ఈ ఆశ్లేష నక్షత్రంలో చివరి 4 ఘడియల్లో పుట్టినటువంటి వారికి ఈ ఫలితం ఉంటుంది అని రాస్తారు. కాకపోతే ఇది ఏమైంది, రాను కాలక్రమేణా మొత్తం ఆ దోషం ఆ నక్షత్రానికి అంతటికీ ఆపాదించబడింది. కానీ కాదు, కొన్ని పాదాలకి కొన్ని ఘడియల్లో జన్మించినటువంటి వారికి ఆ దోషాలు ఉన్నాయి, లేకపోలేదు, ఉన్నాయి. దానివల్ల కొంత ఇబ్బంది పడిన వారు ఉన్నారు, కానీ అన్నీ కాదు, కొంత శాతం మాత్రమే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు స్త్రీలకైతే ఈ నక్షత్రాలు అని చెప్పారు, మరి పురుషులకైతే ఈ నక్షత్రాలు ఉన్న వారిని చేసుకోవద్దంటారు. అంటే నిజానికి ప్రత్యేకించి పురుషులకే చెప్పారు ఇది శాస్త్రం. దాని పేరు కూడా ఏం పెట్టారు, విషకన్యా లక్షణాలు అని చెప్పి రాసి జాతకంలో. నిజానికి ఆ మాట కూడా చాలా తప్పు. దాన్ని ఇప్పుడు అంతా కూడా సవరించడం జరుగుతోంది. అంటే సాముద్రిక సారం పరంగా ఉదాహరణకి పెళ్లి చేసుకోబోయేటువంటి స్త్రీ యొక్క సాముద్రికము ఇలా ఉండకూడదు అంటే పలానా చోట్ల వెంట్రుకలు ఉండకూడదు, చేతి మీద రోమములకి సంబంధించినటువంటి శాస్త్రం చెప్పారు. అలాగే నుదురు ఎలా ఉండాలి, వేళ్ళు ఎలా ఉండాలి, గోళ్ళు ఎలా ఉండాలి, అలాగే ఆమె యొక్క పాదాలు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి తరుణంలోనే ఈ నక్షత్రాల గురించి కూడా ఉటంకరించారు. పలానా నక్షత్రంలో పుట్టినటువంటి, అలాగే రజస్వల దోషాలను కూడా దాంట్లోనే ఉటంకరించడం జరిగింది. అయితే కాలక్రమేణా వీటన్నిటికీ కూడా వెసులుబాటు చేసుకుంటూ వచ్చారు. అన్ని నక్షత్రాలకి కాదు, ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని దోషాలకి సంబంధించినటువంటి ఆ ఘడియల్లో జన్మిస్తేనే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంతేగాని మగవారికి మాత్రం ఇది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ రాయలేదు. ఎందుకంటే కేవలం స్త్రీలకి ప్రత్యేకించి ఈ నక్షత్రాల్లో పుట్టిన స్త్రీని ఇతను వివాహం చేసుకుంటూ ఉంటుంది అని రాశారు తప్పితే అది స్త్రీలకి రాయలేదు. ఒకవేళ బాగా ఇష్టపడ్డ అమ్మాయి ఆ నక్షత్రానికి సంబంధించింది అయి ఉంది, బట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈ అబ్బాయికి అదే నక్షత్రం సంబంధించిన అమ్మాయితోని మంచి ప్రేమ సంబంధం ఏర్పడింది, అలాంటప్పుడు శాంతి చేసుకుంటే ఇది అనేది దీని నుంచి తప్పించుకోవచ్చు అంటారా? మరి దీనికి ఏ విధమైన శాంతి ప్రక్రియలు లేవు. అందులోనూ వివాహం అనేటువంటి వ్యవస్థలో వేద నక్షత్రాలు అని కొన్ని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి
ఈ నక్షత్రం ఉన్నది, ఏది మన పుబ్బా నక్షత్రం ఉన్నది, దీనికి ఉత్తరాభాద్ర నక్షత్రం వేద నక్షత్రం, అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి పుష్యమి వేద నక్షత్రం. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వేద నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టి మిగతా ఏ నక్షత్రాల వారితోనైనా సరే వివాహం చేసుకోవచ్చును. అది ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. కాకపోతే దీనికి వేద నక్షత్రాలు ఏమవుతాయంటే షష్టాష్టక నక్షత్రాలు, నైదంతార నక్షత్రాలు అని కొన్ని ఉంటాయి. అవి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థలో పెళ్ళి కానంత వరకు ఆ తొందరపాటునో లేదా ఉత్సాహం వలనో ఏదో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ వల్ల పర్వాలేదులే జాతకాలు ఏం చేస్తాయి, ఆ నక్షత్రాలు చేసుకోవద్దన్నా ఏదైనా చిన్న పరిహారం ఉండకపోదని చేసేసుకుంటారు. ఇవి వెంటనే ఇంపాక్ట్ ఉండదు, లాంగ్ రన్లో కొడుతుంది దెబ్బ. ఆ లాంగ్ రన్లో ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మరలా దృష్టి అంతా దీని మీదకి పోతుంది. దీనికా పరిహారం ఏమీ ఉండదు. వేద నక్షత్రాలు పెళ్లి చేసుకున్న వారికి, కుజదోషం ఉండి లేకుండా పెళ్లి చేసుకున్నవారు, షష్టాష్టక లగ్నాలు చంద్ర లగ్నాలు అయ్యి పెళ్లి చేసుకున్న వాళ్ళకి నిజానికి ఏ విధమైన పరిహారాలు ఉండవు. కానీ లాంగ్ రన్లో దీని తాలూకు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు వీడేం చేస్తాడు, తిరిగి మళ్ళీ జాతకాల దగ్గరికి వస్తాడు. అసలు పరిహారం లేనటువంటి ప్రక్రియలకి పరిహారం చేయాలి అని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా గొర్రె కషాయవాడిని నమ్మినట్టు ఇలాంటి జ్యోతిష్యుడి దగ్గరికి ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వేలకు వేల రూపాయలు పోగొట్టుకుంటాడు. దానివల్ల అటు ఈ ధర్మం మీద ఈ శాస్త్రం మీద కూడా నమ్మకం పోతుంది, అటు జరగాల్సిన నష్టమూ జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, వివాహానికి పూర్వమే వాళ్ళు మీకు ఎంత నచ్చినా కూడా కొన్ని రకాలైనటువంటి పరిహారాలు ప్రక్రియలు పాటించి మాత్రమే ముందుకు వెళ్ళాలి తప్పితే ఇష్టతపూర్వకంగా ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు. ఎందుకంటే రెండు జీవితాలని కలుపుతున్నాం మనం, అతకట్లేదు. అతుకే కలపడమే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ బంధం బాగుండాలి అంటే ఆ జాతకాలు అనేటువంటివి కలవాలి. కలిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీరు వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడానికి వీరు పుట్టినటువంటి వారు. మరి వీరి ద్వారా వంశం బాగుండాలి అంటే ఆ బంధం బాగుండాలి, ఆ జాతకాలు కలవాలి, స్వభావాలు కలవాలి. ఆ కలిస్తేనే ముందుకెళ్తారు తప్పితే దీనికి ప్రత్యేకించి పరిహారాలు అంటూ ఏమీ ఉండవు. సాధ్యమైనంత వరకు వదిలిపెట్టేయడమే, లేదా చిన్న కొన్ని వాటికి పరిహారాలు చెప్పారు, అవి పాటించడమే, అంతే. నిజంగా సార్, ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకోవద్దు, వాటికి పరిహారాలు ఉండవా, ఫర్దర్గా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.